జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ లీడర్లకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. ఈరోజు మీరు ఊహించని టాపిక్ని నేను డిస్కస్ చేస్తున్నాను. టోటల్ టాప్ టు బాటమ్ జగన్ అనే ఒక రాజకీయ నాయకుడు అంటారా, ఒక బిజినెస్ మ్యాన్ అంటారా, ఆ, ఒక కుళ్ళు రాజకీయాలు చేస్తున్న పనికి మాలిన మనిషి అంటారా, తను తెలియట్లేదు. కానీ సో మొత్తానికి జగన్కి అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఏం చెప్పండి? అతిపెద్ద ప్రాబ్లం పవన్ కళ్యాణ్. తెలుసా? అతిపెద్ద ప్రాబ్లం జనసేన. అతిపెద్ద ప్రాబ్లం జన సైనికులు, వీర మహిళలు. ఇదే అతిపెద్ద ప్రాబ్లం. అసలు నీ ప్రాబ్లం ఏంటి జగన్? జగన్మోహన్ రెడ్డి గారు అనే దగ్గర నుంచి జగన్ అని పిలిపించుకునే స్థాయికి మన జగన్మోహన్ రెడ్డి పడిపోయారంటే కారణం ఏంటి? స్వయం కృతాపరాధం అంటారు. ఉన్నోడి ఉండకుండా 5 సంవత్సరాలు ఏం వెలగబెట్టావు అనేది జనాలు అందరూ చూశారు. ఆ బటన్లో కూడా తప్ప ఏ అభివృద్ధి జరగలేదు. ఊరికి మన డబ్బులు, మన ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి మన డబ్బులు తీసుకొచ్చేసి మన మొహాన్ని ఇంత చిల్లరబడేసి మిగతావంతా రాజకీయ నాయకులంతా కొడాలి నాని, రోజక్క, ఇలాంటి చోటామోటా నాయకులంతా కలిసి షేర్లు చేసుకునేసి ప్రజల సొమ్మును కోట్ల కోట్లు దోచుకొని ప్యాలెస్లు కట్టుకున్నారు. అవునా? ఈ విషయం ఏమీ తెలియదు ప్రజలకి అని అనుకున్నారు. సో పోయిన ఎలక్షన్స్లో 151 సీట్స్ నుంచి 11 సీట్స్కి పండబెట్టారు. అప్పుడైనా సిగ్గు రావాలనా? అప్పటికి కూడా సిగ్గు రాలే. వాళ్ళ ధీమా ఏంటి అంటే పల్లెటూళ్ళలో ఉన్న ముసలోళ్ళకి, ఆడోళ్ళకి బటన్లు నొక్కేసి వాళ్ళకి నెల నెల ఇంత మొహాన పడేస్తే వాళ్ళు ఏం అడగరు, ఏమీ అడగరు. మన ఓట్లు మనకు పడిపోతాయి. అసలు తిరిగేలేదు, 20-30 ఏళ్ళు తిరిగేలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ప్లానింగ్. ఈ ప్లానింగ్లో భాగంగా ఇంటింటికి కాపలాలాగా వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేశారు. ఇంజనీరింగ్ చదివేవాడు వాలంటీరే. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళంతా వాలంటీర్లుగా 5,000కు పనిచేసిన సందర్భాలు మనం చూసాం. 5 జాబులు అంటాడు, నేను ఇన్ని జాబులు క్రియేట్ చేశాను అంటాడు. ఏం చెప్పాలి? 5,000 రూపాయలకి పనిచేశారు. వాళ్ళు చేసే పనులు నానా చాకరీ చేయాలి పల్లెటూళ్ళల్లో. ఆ ఆటోలు వేసుకొనేసి ఇళ్ళ దగ్గరికి రావడం, ఆ ముసలోళ్ళకి ముతకోళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం తప్పేం కాదు. కానీ వాళ్ళు చదివిన చదువు ఏంటి, వాళ్ళకు వచ్చిన జాబులు ఏంటి? జాబులు అంటారా వాటిని? అందరినీ మభ్యపెట్టాడు. సో మరో పక్క ఏంటి, మద్యపాన నిషేధం అని చెప్పేసి అంటే అప్పుడు ఎన్టీఆర్ చేశారు కదా, పెద్ద ఎన్టీఆర్ చేశారు కదా, ఇప్పుడు ఈయన కూడా చేస్తాడేమో అని చెప్పి ఆశపడ్డారు. మా బతుకులు బాగుంటాయేమో ఆశపడ్డారు. మనోడు ఏం చేశాడు? ఏకంగా లిక్కర్ దుకాణాలు ఓపెన్ చేసి సపరేట్ బ్రాండ్లు క్రియేట్ చేసి టోటల్గా పేటిఎం, గూగుల్ పేలు, ఫోన్పేలు కూడా లేకుండా క్యాష్ అండ్ క్యారీ మొత్తం బ్లాక్ మనీ దందా చేశారు. వేల కోట్లు దండుకున్నారు. ఎన్నని చెప్తాం మనోడి అరాచకాలు. సో ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో మేమేమన్నా డిస్కస్ చేసామా? సరే, తగలడిని 5 సంవత్సరాలు తగలడిని జనాలే బుద్ధి చెప్తారులే అనుకున్నాం. కానీ ఏం చేసావు ఆ మధ్యలో? చిరంజీవి గారి అంతటి, అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప మనిషి చిరంజీవి గారు, ఏ మచ్చలేని మనిషి, మంచి మనిషి. ఆ మనిషిని తీసుకొచ్చేసి కావాలని చెప్పి ఆయనతో నమస్కారాలు పెట్టించుకుంటూ వంగి వంగి దండాలు పెట్టే విధంగా చేసావు. మాలాంటి వాళ్ళకే కాలితే పవన్ కళ్యాణ్ గారికి కాలదా? చిరంజీవి గారిని ఆల్మోస్ట్ బెండ్ చేసే పరిస్థితి తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎంత కాలి ఉండాలి? అవునా? ఎక్కడ ఊరుకున్నావు చెప్పు? ఓ పక్క రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నావు, మరోపక్క సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్నావు. నీలాంటి మనిషిని ఎందుకు ఊరుకుంటారు? ఎవరైనా మాలాంటి వాళ్ళే ఊరుకోరు. పవన్ కళ్యాణ్ గారి అంత పవర్ఫుల్ పర్సన్ ఎందుకు ఊరుకుంటాడు? అందువల్లే జనసేన జెండా అని చెప్పేసి నీ ప్యాలెస్ నడిబొడ్డున చెక్కితే ప్యాలెస్లో చెక్కితే అది లోపలికి వెళ్ళిపోయి 11గా బయటకు వచ్చింది. అది పరిస్థితి. ఎక్కడో చెక్కితే ఎక్కడో వచ్చింది. అది 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయామంటే సిగ్గు ఉండాలి మనకు.
సిగ్గు శరం ఉండాలి. మన కడపోడిగా ఏంది జగన్, ఏంది నువ్వు చేసిన పని, ఏమన్నా అర్థం ఉందా? 11 సీట్లకు పడిపోవడం అంటే పరువు పోయినట్టే. సో 11 సీట్లకు పడిపోయినా కూడా అప్పుడైనా ఊరుకున్నావా? వామ్మో, జనాల నుంచి ఇంత చీత్కారం ఉందా? చీత్కారం ఉంది. జగన్ మీకు తెలియని విషయం అంటే జగన్ చాలా తెలివైనవాడు. పరదాలు కట్టుకుంటూ పబ్లిక్లోకి వచ్చాడంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. పరదాల మాటను పాలన చేశాడంటే అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఏం చెప్తాం, ఎన్నని చెప్తాం. అది ఇవన్నీ కాకుండా మా తిరుపతి లడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్గా మేమంతా ఎంత సెంటిమెంట్గా భావిస్తాం. ఆ తిరుపతి లడ్డును కల్తీ చేసి, కల్తీ చేయలేదని చెప్పేసి దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్ని కుట్రలో సోషల్ మీడియా అంతా హల్చల్ చేస్తూ దాన్ని ఒప్పుకోవడానికి మళ్ళీ నామోషి ఒకటి చేసింది తప్పు, పెంటాపారం, దాన్ని ఒప్పుకోవడానికి తప్పు. సో ఇన్ని కథలు చేస్తూ ఇక ఎటు తిరిగి పవన్ కళ్యాణ్ అనే మనిషి ఉంటే నా పప్పులు ఉడకవు అనే ఉద్దేశంతో కాక్రోచ్ బ్యాచ్లన్నింటినీ సోషల్ మీడియాలోకి వదిలేవు. ఎవరికి తెలియదు ఇవన్నీ. ఓన్లీ నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే నా మొత్తం నా చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకుంటే ఎట్లా? నువ్వు బావిలో ఉన్నావు, నీకు అర్థం కావట్లే. కడపలో కూర్చొని, పులివెందులలో కూర్చొనో, ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొనో, బెంగళూరులో కూర్చుంటే ఎట్లొస్తుంది? తెలుసుకోవాలి కదా సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది, సోషల్ మీడియాలో ఎవరేం చేస్తున్నారనేది. అంటే డబ్బులు పోస్తున్నాం, ఎవడు వాగేది వాడు అవుతుంటాడు, ఎలాగైనా కుటుంబం జీలుస్తారు అని చెప్పేసి మతాల మధ్య, కులాల మధ్య ఇష్టం వచ్చినట్టు వాళ్ళని రెచ్చగొట్టి, కులాలను మతాలను ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టి నువ్వు చేసిన పని ఏంటి, చేస్తున్న యాగి ఏంటి? ఆ ప్రశ్నారామన్ అనేవాడు ఎవడోడు? మీ మనిషి కాదు. అందుకేగా మీరు సపోర్ట్ చేసేది. మంచిగా ఎక్విప్మెంట్ అవి ఇచ్చి నెలకు 3-4 లక్షలు చేతికిస్తే ఎవడైనా బాగుతాడు. ఆడు ఇంకా రోడ్డు మీద కుక్క కాబట్టి ఇంకా ఎక్కువ వాగాడు. ఏదైనా కూడా ఒక సహనం అనేది ఉంటుంది, దేనికైనా కూడా హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు దాటిపోయి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతే ఏమవుతుంది? జరుగుతుందిగా, పరిణామాలు చూస్తున్నారుగా. ఈవెన్ తప్పు చేస్తే ఈవెన్ జగన్ అయినా మళ్ళా జైలుకు పోవాల్సిందే, తాట తీరాల్సిందే, తప్పదు. మీరు అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారిని ఆపుతాం, చేస్తాం, కూటమిని విడగొడతాం, కూటమిని బద్దలు చేస్తాం, కులాల మధ్య చిచ్చు పెడతాం, మతాల మధ్య చిచ్చు పెడతాం, ఇష్టం వచ్చినట్టు ఎన్ని ప్రయత్నాలు చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కూటమిని విడగొట్టాలని చెప్పి. ఒకటే మీ ఎజెండా, ఒకటే కూటమిని విడగొట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయాలి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఎంత డిగ్రేడ్ చేస్తుంటే అంత పైకి ఎదుగుతున్నారు ఆయన. ఇంకా 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 ఎవరికీ దొరకనంత ఒక ఐకాన్ లాగా ఎదుగుతున్నారు ఆయన. ఆయన మీద మీరు ఎన్ని నిందలు వేసినా ఏం చేసినా ఏం చేస్తారు? మచ్చలేని మనిషి ఆయన. మీరు ఎంతసేపు ఆ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాలి, ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు వాగాలి తప్ప పనులు జరుగుతున్నాయా లేదని ప్రజలందరికీ తెలుసు, పేదవాళ్ళందరికీ తెలుసు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో మీరు ఎప్పుడూ కూడా మీ కల్లో కూడా ఊహించని గూడెంలో, ఎక్కడో మారుమూల గూడెంలో ఎప్పుడు వాళ్ళు రోడ్డు కరెంటు ఎప్పుడు చూసిన మొహాలు కాదు అవి పేదవాళ్ళు. అలాంటి పేదవాళ్ళకి రోడ్డు వేయించి, ఊర్లో కరెంట్ వేయించి, వాళ్ళకి కావాల్సిన వసతులు క్రియేట్ చేసి ఇన్ని చేస్తూ ఉంటే ఏం చేశారు నువ్వు అని అడుగుతున్నారు. పల్లెటూళ్ళకి ఏం చేసావు అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి? ఏం చేసావు అనేది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది తెలుసా? 2029లో వస్తుంది. తోలు తీసేస్తారు. మేం కాదు, జనాలు తీస్తారు, చూస్తున్నాండి. అనుకుంటున్నావు అంతే. ఈసారి మళ్ళా వైసీపీ వస్తుంది, చెలరేగిపోతాం, మాదే ఇంకా రాజ్యం అది అంటున్నారు. మీరు పగటికల్లా కంటూ ఉండాల్సిందే. అసలు మీ ప్రాబ్లం ఏంటి? జగన్, మిస్టర్ జగన్, అసలు మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు చేసి మంచిని తట్టుకోలేకున్నారా? ఆ మంచి పనులు మేము చేయలేకపోతున్నామే అని సిగ్గుపడుతున్నారా? మీకు సిగ్గెందుకు ఉంటుందిలే. ఎంగిలి మెతుకులు కూడా వేయాలన్నా వద్దా అని చూస్తుంది. అలాంటి ఆలోచనలు ఉన్న మీకు మంచి చేయాలనే రూట్ ఇప్పుడు వస్తుంది. మన ఎప్పుడో ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళేసి ₹1,00,00,000 నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఇమ్మీడియట్ ₹1,00,00,000 శాంక్షన్ అవుతుందంట. మీ ప్రభుత్వం వచ్చేది ఎప్పుడు, వాళ్ళ ₹1,00,00,000 ఇచ్చేది ఎప్పుడు? ఏం మీ జేబులోంచి ఇవ్వలేవా? ఏం జగన్, జేబులోంచి ఇవ్వలేరా?
కోట్ల రూపాయలు సంపాదించారే, లక్షల కోట్లు సంపాదించారు. ఏం ఒక లక్షల కోట్ల నుంచి కోటి తీస్తే వాళ్ళు హ్యాపీగా బతుకుతారుగా, ఉద్యోగులు హ్యాపీగా ఉంటారుగా, ఆ ఉద్యోగులు ఆ ప్రమాదం జరిగిన చోట వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉంటాయిగా. నా ప్రభుత్వం వచ్చినప్పుడు కోటి శాంక్షన్ చేస్తానంట. ఈ జన్మకు అయ్యే పని అనుకుంటున్నారా? ఈ జన్మకు అయ్యే పని కానే కాదు. సో పగటి కళ్ళం కనడం మానేసి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా ఇంకా ఆ గ్రడ్జి పెట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు నాకు తెలిసి 11 సీట్లు కూడా వస్తాయో లేదో డౌటే. సో మిస్టర్ జగన్ అండ్ కో, మీరందరూ పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి మానేసి లక్షణంగా మీరు చేసే మీ రాజకీయాలు మీరు చేయండి. అవి సద్విమర్శ ఉండేట్టుగా మీరు ఏదైనా విమర్శిస్తే హ్యాపీ, కానీ ఏందో మీరు చేసే విమర్శలు ఏందో, ఆ బూతులు ఏందో, అవేందో మీ రాజకీయాలు మీకే తెలియాలి. ఇక ఇంకొకసారి మరలా వస్తాము అనుకోవడం ఈ జన్మకు అది అయ్యే పని కాదు అది. సో అర్థం చేసుకునేసి మిస్టర్ జగన్, మీ ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారితో సఖ్యతగా ఉండడానికి ట్రై చేయండి. వీలైతే అపోజిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈసారి ఎలాగూ లేదుగా, 11 వచ్చింది, అపోజిషన్ కూడా లేదనుకుంటున్నారుగా. సో నెక్స్ట్ ఎలక్షన్స్కైనా కనీసం ఓ 50 సీట్లు వస్తే, 50 సీట్లు వచ్చినా కూడా మీరు మళ్ళీ అపోజిషన్ ప్లానింగ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అది కూడా పోగొట్టుకోకుండా కొంచెం ఈసారి రాజకీయాలు చేసేప్పుడు కొంచెం అందరికీ ఆమోదయోగ్యమైన రాజకీయాలు చేస్తే అందరికీ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వారణాసి సూర్య. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. నా పేరు వారణాసి సూర్య @100 రూపీస్ ఎమ్మెల్యే, ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.